జై సచ్చిదానంద. మీ అందరి మనసుల్లోనూ కొలువై ఉన్న పరమాత్మకు నా హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. గురు శిష్యుల మధ్య ఉన్న యథార్థ సంబంధం గురించి నేను ఈరోజు మీతో మాట్లాడదలుచుకున్నాను. పోయినసారి మనం కలిసినప్పుడు దీని గురించే మాట్లాడాం. ఎంతోమంది గురువు గురించి తప్పుగా మాట్లాడారు. ఒక తృప్తి లేదన్నారు. గురువు ఎందుకు చేయాలి, మనమే అన్నీ చేసుకోవచ్చు కదా. మహావీరుడికి గురువు లేరు, దాదాజీకి గురువు లేరు, చాలామందికి లేరు. కానీ వీళ్ళందరికీ పోయిన జన్మలో ఒక మంచి గురువు ఉండుంటారు. ఇప్పుడు మీకు గురువు సరిగ్గా కుదిరే ఛాన్స్ దొరికిందంటే పోయిన జన్మలో మీరు ఏ ఒక గురువుని నిరోధించలేదనే అర్థం. గురువుతో విరోధం ఉంటే మీరు జ్ఞానం పెంచడమే కుదరదు. గురువు లేకుండా మీ వల్ల జ్ఞానం పొందడమే కుదరదు. మీకేదైనా కావాలంటే మీరు గురువు దగ్గర అడిగే కదా తీరాలి. ఇది పోయిన జన్మలోంచి వచ్చిన ఒకటే, అది విశ్వాసమున్న గురువు. అన్నీ తెలుసుకున్న గురువు మనకు పోయిన జన్మలోనే ఖచ్చితంగా కుదురుండాలి. పోయిన జన్మలో గురువు గురించి ఏదైనా తప్పుగా వాగుంటే ఈ జన్మలో మనకు మంచి జరగదు. అందువల్లే వీళ్లు గురువు గురించి తప్పుగా ప్రసంగిస్తున్నారు. గురువు లేకుండా తాముగా జ్ఞానం పొందలేమా అని అడుగుతున్నారు. మనం మోక్షానికి పోవాలంటే మనమే కదా ఏదైనా చేయాలి. మీరు చేయొచ్చు, కానీ గైడెన్స్ కావాలి కదా. ఎవరు వద్దు, మనమే అన్నీ చేసుకోవచ్చని మీరు అనుకోవచ్చు, కానీ మీరు పోయే దారి సరైనదా అది ఎవరు చెప్తారు? గురువు వచ్చి మీ దగ్గర మీరు వెళ్ళకండి, నేను వెళతానని చెప్పలేరు. అతను మీకు దారిని స్ట్రెయిట్గా చెప్పేస్తారు. మీరు మీ దారిలో వెళ్ళాలి, నేను సరిగ్గా వెళ్ళాలి, కానీ నిజమైన దారి ఇదే అంటారు. అందువల్ల గురువు నిజంగా కావాలి. ఇందులో ఏ ఒక విషయం ఏంటంటే, ఇప్పుడొక మనిషి ఉన్నాడు, అతనికి కడుపులో ఏదో ఒక ప్రాబ్లం, అందులోనే ఒక ఆశ స్వీట్ తినాలని, అలాగే వామిట్ చేసుకుంటాడు. అప్పుడు మీ మనసులో ఏమనిపిస్తుంది అంటే, స్వీట్ తింటే వాంతులవుతున్నాయి, స్వీట్ తింటే మనకు వాంతులవుతాయనే అనిపిస్తుంది. ఇక్కడ స్వీట్ మీకు విరోధయ్యింది. స్వీట్ తినడమే మీరు వదిలేశారు. స్వీట్ని మీరు ముందు తీసుకొచ్చి తినమని చెప్పినా కూడా మీరు తినరు. దాన్ని చూస్తేనే మీకు ఒక ద్వేషం కలుగుతుంది. ఈ ఒక భావన మాత్రం మనసులోకి వచ్చిందంటే వాళ్ళ అమ్మగారు ఎంతో తెలియజేశారు, తినవయ్యా, కొంచెమైనా ఇది నువ్వు తిను, 2 స్పూన్లు తిని చూడు, తింటూనే ఉంటే ఆ భయం పోతుంది అని ఎంతో వాడికి వివరించింది. కాని వాడు వద్దు, నేను వామిట్ చేసుకుంటా, నాకిది వద్దని చెప్పాడు. వాళ్ళ అమ్మ ఇది తింటూనే ఉంటే నీకు ఆ భయం పోతుంది అని అంది. కానీ చాలా సంవత్సరాల తర్వాత ఈ విషయం వాడికి మైండ్ నుంచి పోయింది. ఆ విధంగా గురువు నుంచి వాడికి ఏదైనా ఒక జన్మలో మనం తప్పుగా మాట్లాడుంటే, మనసులో అది లోతుగా గాయమయ్యుంటే తప్పు, మనం చెప్పింది తప్పు, గురువు వద్దన్నమాట తప్పు. ఈ దృష్టి మాత్రం ఉందంటే అప్పుడే నాటుకుంటే ఏదో ఒక నమ్మకం పేరుతో ఏదో ఒక బిలీవ్ వల్ల అక్కడ ఫిట్ అవుతుంది. ఈ ద్వేషం వల్ల, కోపం వల్ల ఈ దృష్టి. సో ఈ రకంగా గురువు అనేవారు నిజంగా అవసరం ఉన్నారు. మీరు చెప్పొచ్చు, నాకు గురువు అక్కర్లేదు, నేను బుక్ చదివే దారి చూసుకోగలను అని. కానీ A to Z మ్యాప్ దొరుకుతుంది, ఆ మ్యాప్ చూసి నేను పోయే దారి నేను వెతుక్కుంటానొచ్చు. కానీ పుస్తకము మీకు గైడే, బుక్కు మీకు గైడే. ఇవన్నీ నిజంగా మీకు గురువులనే కదా. శాస్త్రాలు చదివి ఆ అనుభవాన్ని తెలుసుకుంటే అది గురువే. ఎవరు మీ దగ్గర గురువు అవసరం లేదని చెప్తారో మీకు ఉపదేశం చేస్తూనే వాళ్ళు గురుస్థానానికి వచ్చేస్తారు. కానీ వాళ్ళు చెప్పేదేంటి, గురువే వద్దు, నేనేం ఎక్కువ మాట్లాడలేదంటూనే అన్నిటినీ మాట్లాడేస్తారు. నా వల్ల మాట్లాడకుండా ఉండలేను అని చెప్పి అన్నింటినీ వాళ్ళు మాట్లాడే తీరతారు. ఈ విధంగా అన్ని విషయాలను మీ మనసులోంచి వాళ్ళు తీసేస్తున్నారు. ఏదుందో అదే కరెక్ట్ అనుకుంటారు. నాకే గురువు మీద ఒక విసుగు పుట్టింది. ఇతరులకు ఈ విధంగా చెప్తే సరి, మనం మన దగ్గరున్న విసుగు గుణాన్ని ముందు తప్పించాలి. ఇంకా చెప్పాలంటే మనకు దాదాజీ ఏం చెప్పారంటే, లోకంలో ఉన్న సర్వజీవులు గురువుగా ఒప్పుకుంటే మనకు నిజంగా
ముక్తి అనేది దక్కుతుందని దాదాజీ అప్పుడే చెప్పేశారు. ఏ ఒక్క జీవరాశుల నుంచి మనం నేర్చుకోవడానికి మనకు ఏదైనా ఉంటుంది. ఏ ప్రాణం నుంచి మీరు కొంచెమైనా నేర్చుకుంటారో అప్పుడు వాళ్ళు మీకు గురువు అవుతారు. అప్పుడు మీరు వాళ్ళ శిష్యులయ్యారు. ఈ శిష్య పదవి మీరు ఒప్పుకోండి. అలాగే గురువుని అప్రిషియేట్ చేయండి. దాన్ని మీరు మనసారా అంగీకరిస్తే మీ వల్ల అది నిజంగా పొందగలరు. ఇప్పుడు మామిడి చెట్టుంది. దాని దగ్గర నుంచి మీరు ఎన్ని విషయాలు నేర్చుకోవచ్చు? ఆ చెట్టు తనకంటూ ఏమీ ఉంచుకోవట్లేదు. స్వార్థం లేని ఒక చెట్టుగా ఉంది. అవన్నీ ఎన్నో ఏళ్ల తరబడి తియ్యని పళ్లను ప్రజలకిస్తుంది. ప్రజలు దాని మీదికి రాళ్లు విసురుతుంటారు, కర్రలతో కొడతారు. చెట్నే కొన్ని వేళల్లో నరికేస్తుంటారు. కొన్ని వేళల్లో పండ్లు చెట్టు నుంచి పడుతుంటాయి. అక్కడ ఉన్నా కూడా మామిడి పండు దాని భావన మార్చుకోవట్లేదు. అయినా సరే నెక్స్ట్ ఇయర్ ఇది దేని గురించి దిగులు పడక ప్రజలకు మామిడి పళ్ళు ఇవ్వడానికి తనను తయారు చేసుకుంటుంది. మామిడి పండు నుంచి ఈ పరోపకారం సేవ మనం తెలుసుకోవాలి. లేదు, ఈ కుక్కలున్నాయి కదా, వాటిని కూడా ఏమనకూడదు. కుక్కల దగ్గర్నుంచి కూడా మనం చాలా నేర్చుకోవాల్సింది. చూడండి, అబ్జర్వ్ చేయండి. కుక్కుంది. అది 8 రోజులు ఆకలితోనే ఉంటుంది. ఆ తర్వాత దాన్ని పిలిచి ఎక్కువ పూరీలు చేసి పెట్టండి. దానికి కడుపుకి ఎంత కావాలో అంతే తింటాయి. 5, 6, 7, 8 అని. మీరు 50 పూరీలు పెట్టండి. 10 పూరీలు తిని కడుపు నిండితే ఆ తర్వాత ఒక్క పీసు కూడా ముట్టుకోదు. దాని పాటుకు అది వెళ్ళిపోతూ ఉంటుంది. ఇన్నున్నాయే, మనం ఇన్ని రోజులుగా తినలేదు, కలిసి తిందామని మాత్రం అది నిజంగా అనుకోవడం లేదు. చూడండి, అనుకోదు. ఏ ఒక గుణము కుక్క దగ్గర లేదు. ఏ ఒక జంతువు దగ్గర ఈ గుణం లేదు. రేపు మనకు యూస్ అవుతుంది, ఈవేళ కూడబెడదాం అని మాత్రం అది అనుకోదు. కాని మన మనుషుల్ని చూడండి, ఎన్ని గుణాలు, కోపం, మాయ, ఆశ సర్వమూ వాళ్ళలో నిండున్నాయి. ఈ మోహం అంతా అన్నీ ఉన్నాయి. పేరాస కూడా ఉంది. మీరేం చేస్తారు? 5 పూరీలు తినేసి మిగతా 45 రేపటికి ఉండని అని తీసి దాచిపెట్టుకుంటారు. 10 కావాలన్నా కూడా 5 తిని మిగతావి 5 రేపు తినొచ్చని దాచిపెట్టుకుంటారు. ఇదే ప్రజల దగ్గరున్న మనోభావం, లాక్కునే వృత్తి. దీన్నే కుక్కల దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. నిజంగా మనం ఈ అభిప్రాయాన్ని తగ్గించటానికి మన వల్ల అవుతుంది. కుక్కకున్న ఒక వైరాగ్యాన్ని మనం అర్థం చేసుకోగలం. దొంగొస్తే అది భయపడ్డమే లేదు. వాడు కర్ర తీసి కొడతాడు, దొంగ మనల్ని కాల్చేస్తాడు. ఆ విధంగా అనుకుని అదేమీ ఉత్తినే కూర్చోదు. దానిపాటుకది మురుగుతూనే ఉంటుంది. దొంగను పట్టుకునేదాకా అది కష్టపడి దాని పాటుకు విడవకుండా మొరుగుతూనే ఉంటుంది. కాని మనింట్లో వాళ్ళు మెదలకుండా ఉంటారు. ఎక్కడైనా ఒక దొంగొచ్చేస్తే దొంగొచ్చాడు దొంగొచ్చాడు అనే గొంతు విని కంబళి వేసి వాళ్ల పాటికి వాళ్ళు ముసుగు తన్ని నిద్రపోతూ ఉంటారు. ఏమంటారు వాళ్ళు? గట్టిగా అరవద్దు, గట్టిగా అరవద్దని. నా మీద ఇంకా బెడ్షీట్ తీసి కప్పమని చెప్తారు. పెళ్ళాంతోటి నాకు కప్పమంటాడు. ఇటువంటి పిరికి వాళ్ళున్నారు. కాని కుక్కలు పిరికిగా స్వార్థపూరితంగా ఉండడం లేదు. ఏదీ లేకుండానే ఉన్నాయి. పాపం కొడితే కూడా ఒక్కోసారి అవి చనిపోతూ ఉంటాయి. కాని పొమ్మంటే పోవచ్చు కదా, అందువల్ల దాని కర్తవ్యం మాత్రం బాగా చేస్తాయి. కుక్కల నుంచి ఎన్నో విషయాలు మనం నేర్చుకోవాలి. చిన్న ఒక చీముంది చూడండి, దాని దగ్గర నుంచి మనం చాలా నేర్చుకోవాలి. చీమ అనేది చిన్నగా ఉన్నా కూడా మనం అది ఎంత స్ట్రాంగ్గా ఉందని మనం నిజంగా తెలుసుకోవాల్సింది. చిన్నదొక కలకండ మీరు ఉదయాన 4 చూసినా ఆ కలకండను తీసుకుని దాని పాటుకది గోడ మీద వెళ్తూనే ఉంటుంది. దాని పాటుకది పోతూనే ఉంటుంది. సడన్గా అది కింద పడిపోతుంది. అప్పుడు అది ఆ ధైర్యాన్ని విడవదు. మళ్ళీ ఆ కలకండను తీసుకుని పైకి వెళ్ళిపోతుంది. ఇదే విధంగా రోజంతా ఉదయాన్నుంచి రాత్రి వరకు ఇదే విధంగా పైన వెళుతుంది, కింద పడుతుంది. ఇదే విధంగా చేసి 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 అది ఆఖరికి పోవాల్సిన చోటికి పోయి చేరుతుంది. కాని ధైర్యాన్ని మాత్రం విడవదు. దాని మనసులోనూ నిర్ణయం తీసుకోవడం అభినందించాలి కదా. చీమల నుంచి మనం ఇది తెలుసుకోవాలి.
ఈ ఉదాహరణను దాదాజీ అంటూనే ఉంటారు. ఇది మనకు చాలా యూస్‌ఫుల్‌గా ఉంటుంది. ఒక్కోసారి మనలో మనకు ఎలా దీని నుంచి బయటపడతాం అనేది ఆలోచనొస్తుంది. వెంటనే మనం ఈ చీమను తలుచుకుంటే దాని ధైర్యాన్ని అది కొంచెం కూడా వదలకుండా ఎన్నిసార్లు అది ప్రయత్నించింది, మనం నిర్ణయించిన చోటికి ఏదో విధంగా వెళ్లి చేరుతుంది. మనం ఆ చీమ కంటేనా దిగజారిపోయాం. ఇది ఇది ఒక మనిషి దేహం. మనలోన పరమాత్ముడున్నాడు. ఎన్నో కాలాలుగా ఉన్నాడు. దీన్ని ఉదాహరణగా ఉంచుకుని మనం దేన్నైనా దాటేయగలం. ఏ ప్రాబ్లం ఎదురైనా, ఎటువంటి అడ్డంకులు ఉన్నా దాన్ని మనం తీర్చొచ్చు. మనలోని లక్ష్యం, మనలోని మోక్షం, మన ఆత్మ మాత్రమే, అది మాత్రమే మనం తలుచుకుంటూ ఉండాలి. ఇటువంటి ఒక చిన్న చీమ దగ్గర ఎంత నేర్చుకోవడానికి ఉంది చూసారా? దీన్ని కూడా మనం గురువని నిర్ణయంగా అనొచ్చు. ఎవరి దగ్గర నుంచైనా మనం ఒక చిన్న విషయం నేర్చుకున్నా వాళ్ళు మనకు గురువు అవుతారు కదా! మన ప్రోగ్రెస్ ఆ స్థాయికి ఉండిపోతుంది. మంచి ఎదుగుదల మనలో ఉంటుంది. అనవసరంగా ఇతరుల మీద అసూయో, చెడ్డ ఆలోచనో నిజంగా రాదు. ఆలోచించి చూడండి. ఇంతగా చిన్న స్థాయికి గడ్డుంది కదా! ఆ స్థాయికి కూడా మీరు పాపం చీమల మీద మీరు కాలు మోపేస్తారు, డాన్స్ ఆడుతున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ ఏ ఒక పాతకం చేసినా తిరిగి ఏది చేయకుండా దాని పాటుకు తన పని చేసుకుపోతుంది. అది తన పనే చూసుకుంటుంది. ఏ దిగులు పడ్డం లేదు, నాకు ఏమవుతుందో, ఏదైనా అవుతుందా అని. దీనికోసం మనం ఏం చేయగలం? వీటి నుంచి మనం కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. మనలోని మైండ్ మాత్రం ఎప్పుడూ ఓపెన్ మైండ్గా ఉంటే, మనం కళ్ళు తెరిచి ఉంచుకుంటే, అన్నింటికీ మనం శిష్యులుగా ఉండాలనే భావన కలిగింది అంటే, ఏ వస్తువుగా ఉన్నప్పటికీ దాన్నుంచి నేర్చుకున్న పలు విషయాలు మనకు దొరుకుతాయి. అన్నిటినీ మీరు ఒక శిష్య పదవిలో స్థాపించుకోవచ్చు. దాదాజీ ఎప్పుడు ఏమంటారంటే, లోకంలో జరుగుతున్న ఒక్కో విషయము నేను గురువుగా స్వీకరించటం మొదలుపెట్టాను అంటారు. వాళ్ళకంతా శిష్యులుగా ఉండే దృష్టిని మనం నిజంగా పెంచుకోవాలి. ఈ విధమైన ఒక జ్ఞానం ఎప్పుడు బయటపడుతుందో అదే మార్గమే మన అందరికీ కుదిరిపోతుంది. హస్బెండ్ వైఫ్లో కూడా మీరు చూడొచ్చు. హస్బెండ్ వైఫ్ నుంచి చాలా నేర్చుకోవాల్సి ఉంది. మీ మనసులో ఇటువంటొక ఆలోచన కలగొచ్చు. అరే, నా పెళ్ళాం దగ్గర నేను నేర్చుకోవడమా, తనే నా దగ్గర నుంచి నేర్చుకోవాలి. వద్దు, ఈ అహంకారం మాత్రం మీరు పెంచుకోకండి. పెళ్ళాం దగ్గర నుంచి మీరు చాలా నేర్చుకోవాల్సి ఉంది. ఆడవాళ్లు మీరు చాలా గర్వంగా ఉండకూడదు. మీరు భర్తల నుంచి చాలా నేర్చుకోవాల్సింది. ముందు మీరిద్దరూ ఒకరికొకరు గురువుగా ఉండండి. ఇంట్లోనే ఇద్దరు గురువులు, హస్బెండ్ వైఫ్. అప్పుడు ఎంత బావుంటుంది. భర్త దగ్గర నుంచి నేర్చుకోండి. నోబుల్ మైండ్ ఏ విధంగా ఉంది? స్త్రీలోని మైండ్ కొంచెం సంకోచ స్థితిలో ఉంటుంది. మనసులో ఎన్నో సంకోచాలు. అది పోయింది, ఇది పోయింది, ఇది తిరిగి రావాలి, అది తిరిగి రావాలి. ఇలా ఎన్నో సమస్యలు వాళ్ళ మనసు లోపల బాధలు దాచుకుంటారు. సమస్యలు మాత్రమే మైండ్లో ఉంటాయి. కానీ భర్తకు ఆ విధంగా కాదు. వాళ్లకు ఎలాంటి దిగులు ఉండదు. పలు విషయాలు మర్చిపోతారు. అప్పుడే ఏదైనా చెప్పినా ఇప్పుడెందుకు దాని అవసరం, అన్నింటినీ తర్వాత చూసుకోవచ్చని కూల్గా చెప్పేస్తారు. లోకంలో దేని గురించి దిగులు పడొద్దు అని. అతన్ని మీరు తిడతారు, మీరు మోసమైన వాళ్ళని ఆయన అరుస్తారు. చెప్తారా లేదా? మీరు మాత్రం మీ భర్తను తిట్టేసి మీరెలా నడొచ్చా? నేర్చుకోండి. మంచి పద్ధతిలో మీరు చెప్తే మీకు నిజంగా మోక్షం అనేది దక్కుతుంది కదా. ముందు అది తెలుసుకోండి. ఈ కపటము, కల్లలు మోక్షానికి వెళ్ళిపోవడానికున్న దారికి అడ్డుగానే ఉంటుంది. అప్పుడు మనమెందుకు ఇలా ఉండాలి? మంచి మనసుతో ఉండొచ్చు కదా. కబీర్ దాస్ చెప్పారు, తిను, తాగు, లైఫ్ని బాగా ఎంజాయ్ చేయమని. కాని ఒకటి మాత్రం గుర్తుంచుకో, చనిపోయేటప్పుడు ఏ ఒక వస్తువు నీకు తోడు రాలేదు. మీ ఇద్దరూ అది బాగా నేర్చుకోవాలి. భార్య భర్త దగ్గర చాలా నేర్చుకోవాలి, భర్త కూడా భార్య దగ్గర చాలా నేర్చుకోవాలి. మీరిద్దరూ మూడవుట్ అయ్యారు. భార్య ఒక మంచి భావనతో మీ దగ్గరకు వచ్చి కూర్చుని, ఎందుకండి దిగులు పడతారు, ప్రశాంతంగా పడుకోండని చెప్తుంది. ఏదైనా జరగని, రేపే లాభం వస్తుంది, దాని గురించి దిగులు పడకండి. బిజినెస్లో నష్టం లాభాలనేవి సహజమైన విషయమని చెప్తారు. అదే, కాని దాన్ని వదిలేసి ఊరుకో, నీకేం తెలీదు, ఏం బిజినెస్ చేస్తున్నారు, ఈ విధంగా చెప్తే ఏం కావాలి? భార్య భర్తకి ఒక అసాధ్య ధైర్యాన్నివ్వాలి.
అదే కదా లోకం న్యాయంగా ఉంది. మీరు కావాలంటే చూడండి, మీరు ఎక్కువ నోట్ చేస్తే మీలోనే ఒక ధైర్యం అనేది పుట్టుకొస్తుంది. ఎంత ప్రేమగా మీరు మీ కుటుంబాన్ని చూస్తారో, మీ శ్రీవారిని, మీ పిల్లల్ని మనందరిదని చేయండి. భర్త తనకున్న అత్తగారిల్లు, అతని అమ్మగారిల్లులా అనుకోవడం కుదరదు. కానీ భార్య భర్తింట్లో ఉన్నవాళ్ళు, అత్తగారు మామగారి దగ్గర నుంచి కుక్కల వరకు తనదేనని అనుకోవాలి. ఎంత పెద్ద విషయం! తన మనసులో ఎంత పెద్ద విషయం ఉందనేది చూడండి. ఈ అన్ని విషయాల్ని చూడండి, తెలుసుకోండి, నేర్చుకోండి. అప్పుడు ఎంత పెద్ద కాంబినేషన్ అవుతుంది హస్బెండ్ అండ్ వైఫ్ బంధం. ఓహో, ఇల్లే ఒక స్వర్గం అవుతుంది. ఇప్పుడు అర్థమైందా? అంటే ఒకరినొకరు పాజిటివ్ దృష్టితో చూడ్డం మొదలుపెడితే మీరే ఒకరికొకరు గురువుగా మారిపోతారు. ఆ తర్వాత మీకు గురువుతో పనే లేదే. అదెందుకు మీకు మనసు కష్టపడదు, సంకోచపడదు. ఇదంతా మీకు నిజంగా అవసరమే లేదే. పాజిటివ్ పాజిటివ్ పాజిటివ్గానే ఉండాలి. ఒక్కొక్కరిలోనూ నేర్చుకోవడానికి ఏదైనా ఒక విషయం ఉంటుంది కదా. అందువల్ల ఒక గురువుని మీరు ఏర్పరచుకోండి. ఇప్పుడు ఒక మంచి అగరబత్తి ఉందనుకోండి, మంచి సువాసనగా, అందులోంచి మీరు ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చే. అది తనకు తానుగానే కాలిపోయి బూడిదగాను మారుతుంది. అలా ఉండి కూడా ఇతరులకు అది ఏమిస్తుంది? బూడిద ఇస్తుంది? లేదు, ఎంతో అందమైన వాసనిస్తుంది. ఎంత అందమైన వాసనిస్తుంది! ఇదే మన జీవితంలో ఈ విధంగా ఉండిపోవాలి. మన మనస, వాచ, కర్మణ ఇతరుల కోసం అది బయటికి వచ్చిందంటే మన జీవితం ఇతరులకు మంచి పాఠంగా జీవితంలో ఉంటుంది. ఈ విధంగానే అనిపిస్తుంది. మీరు ఇదంతా చేయకుండా ఉంటే మీరు చనిపోయిన తర్వాత ఇతరులు అందరూ ఒకటిగా చేరి మిమ్మల్ని బూడిద చేస్తారు. అందువల్ల వాళ్ళు చేయడానికి బదులుగా మనమే మనల్ని విడిగా చూపి మనకంటూ ఒక దారిని ఎందుకు వెతుక్కోకూడదు? మంచి దారిలో నడిస్తే అదే అంతా బావుంటుంది. పరోపకారానికి మనమే మన చేష్టల్ని మార్చుకుందామే. మనసు, మంచి వాక్కు వీటన్నిటి వల్ల మనం మంచి చేయొచ్చు. ఇదే అందరూ నిజంగా నేర్చుకోవలసిన ఒక విషయం. ఈవెన్ ఈ పిల్లుంది కదా, దాని దగ్గర్నుంచి మనం చాలా అబ్జర్వ్ చేయడానికి చాలా చాలా విషయాలుండిపోయాయి. మీరు పాపం ఈ పిల్లిని ఎన్ని తిట్లు తిడుతున్నారు. కళ్ళు తెలియలేదా? అలా ఇలా అని ఎన్నో దాన్ని మీరు తిడుతూ ఉంటారు. నీ వల్ల ఎంత బాధ చూడు. కాని అది మిమ్మల్ని ఏవీ అనడం లేదు. యాక్చువల్గా చూసినట్టయితే అది నిజంగా మిమ్మల్నే కదా తిట్టాలి. చదువుంది, తెలివుంది, అన్నీ ఉన్నాయి. కాని నీ కళ్ళు ఏమయ్యాయని అది అడుగుతోంది. నాకంటే కళ్ళు లేవు, కాని నీకేంటి? కళ్ళు రెండు పెద్ద పెద్దగానే కదా ఉన్నాయి. ఇందులో నన్ను వేరే నువ్వు తిడుతున్నావా? కాని అది పాపం ఏమీ అనకుండా దాని పాటికి వెళ్ళిపోతుంది. మనమే కదా దాని దారిలో పోతున్నాం. యాక్చువల్గా చూస్తే పిల్లి మన దారిలో రాలేదు, మనమే దాని దారిలో నడుస్తున్నాం. మీరు తిట్టినా కూడా పాపం అది పోతుంది. మిమ్మల్ని ఏదైనా తిట్టినా అది ఏదైనా మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ అంటుందా? మిమ్మల్ని తిడుతుందా? కాని పాపం మీరు పిల్లిని ఎన్ని తిట్లు తిడుతున్నారు. ఇదే మీరు నేర్చుకోవాలి. పిల్లి మిమ్మల్ని తిట్టడం లేక మీరు పిల్లిని తిట్టడమా? ఏమైనా చెయ్యొచ్చు అని ఉండకూడదు. మీరు మీ భార్యను అడగండి, ఆవిడేం చెప్తుంది? మీరు పిల్లిని తిట్టొద్దు అంటుంది. ఏమంటే అదే కదా న్యాయం. అందరి దగ్గర్నుంచి నేర్చుకోవడానికి ఏదో ఒక విషయం ఉంది. ఎంత నేర్చుకుంటారో ఆ స్థాయికి మీకు అనుభవం తోడొస్తుంది. ఒకసారి ఒక కాలు లేనతనున్నాడు. అతను దారిలో వెళ్తున్నాడు. కష్టపడి నడుస్తున్నాడు. ఇది చూసి ఒక సహోదరుడు అతనికి నవ్వొచ్చింది. గలాటె చేశాడు. ఎలా నడుస్తున్నాడో చూడు, వాడికి నడవడమే తెలీదు. ఆ తర్వాతే అతనికి ఒక కాలు లేదనేది తెలిసొచ్చింది. అతనికి కాలు లేకపోవడం వల్లే కదా ఇలా నడుస్తున్నాడు. ఆ తర్వాత అతనికి మనసులో చాలా బాధ కలిగింది. అతనికి మనం ఏంటి ఇలాంటి ఒక కార్యాన్ని చేశామని అనిపించింది. మనం ఈయనకి కాళ్ళు సరిగ్గా లేదనేది మనం చూడనేలేదే. నేను అతనిలో కూర్చున్న పరమాత్మను చూడలేదే. అప్పుడే అతనొక నిర్ణయానికొచ్చాడు. ఇక మీదట నేను ఎవర్నీ గలాటా చేయనని వాడు తనలో ఒక నిర్ణయం తీసుకున్నాడు. అందరిలోనూ పరమాత్మను నేను చూస్తున్నాను.
ఎప్పుడు ఏ పని చేసినా నేను అందరిలో ఉన్న పరమాత్మను నేను చూస్తున్నాను, అహంకారంతో ఉండనని చెప్పాడు. అందరితోనూ నేనొక నమస్కారం చెప్పుకుంటాను. మీరు అన్ని ప్రాణులకు, ఏం కోతికి కూడా నేను చెప్పుకుంటాను. చారిటీ బిగినింగ్స్ ఫ్రమ్ హోమ్. ఆ తర్వాత బయటున్న మనసులో ఉన్న పరమాత్మను మీరు చూడండి. ఎన్నటికీ మీరు పరమాత్మను చూస్తూ ఉండండి. అతను కాళ్ళు లేని ఒకణ్ణి గేలి చేసినందుకు అతను మదనపడి, అతని కోసం అతను ఎంత మనసు మారాడనేది చూడండి. కొంచెం ఓపెన్ మైండ్గా ఉంటే దృష్టి వాడికి బాగానే ఉండేది. అందువల్ల ఎవరిని ఏమీ అతను అనడం లేదు. జ్ఞానులు ఒక్కో ప్రాణంలో ఉన్న పరమాత్మను చూడండనే ఉపదేశాన్నే కదా ఇస్తున్నారు. మనమెందుకు ఆ దృష్టితో ఉండకూడదు? అందరూ అందర్నీ ఇదే దృష్టితో చూడడం అవసరం కదా. అన్ని జీవరాశులు పరమాత్మకు సమానమే. అందరి హృదయాల్లోనూ పరమాత్మ అనేవాడు ఉన్నాడు. మీ లోపల ఈ దృష్టి ఉందంటే మీరు పుణ్యం కట్టుకుంటారు. మీరే పరమాత్మ స్వరూపులవుతారు. ఈ విధమైన చేష్టలన్నిటినీ మీరు అనుభవంలో తెలుసుకోవచ్చు. ఆ స్థాయికి మీ అనుభవం యొక్క నీడ తెలుస్తుంది. ఈ పిల్లి మీ గురువే, ఈ కాలు లేనతను మీ గురువే. ఈ చోట మీకు అనుభవమే అక్కడ గురువుగా మారుతుంది. ఒకసారి ఈ అనుభవం వస్తే ఆ అనుభవం ఆఖరిదాకా నిలిచిపోతుంది. ఆ అనుభవం మిమ్మల్ని రెండో తప్పు చేయడానికి నిజంగా వదలదు. ఈ అనుభవం మీ గురువుగా ఉంటుంది. మనము దీన్ని ఎంత కాలంగా అనుభవంలో తెలుసుకుంటున్నాం. ఈ అనుభవంలోని స్థితి వచ్చిందంటే అప్పుడు మన లోపల ఉన్న అభిప్రాయాల్ని తెలియజేస్తాం. ఇది మనకొక గిఫ్ట్గా ఉంది. పోయిన జన్మలో అనుభవానికి ఉన్న విషయం ఇది మనందరి న్యాచురల్ గిఫ్ట్. ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఇది మనం కొన్నిసార్లు వీక్నెస్గానూ అవుతుంటాం. మంచి భావనలున్న వాళ్లుగా వెంటనే మనకు సొల్యూషన్ అనేది దక్కుతుంది. ఇమీడియట్గా డిసిషన్ తీసుకుంటారు. కొన్నిసార్లు ఏదో ఉన్నట్టుగా తలచి మనసుని అటూ ఇటూ దాని పాటికి స్థిరంగానే ఉండదు. అంటే అది ఒక స్త్రీ వచ్చి 10 మంది బంధువులు గనుక వచ్చేస్తే అర్ధగంట సేపట్లో పంచభక్ష పరమాణాలు రెడీ చేస్తుంది. ఏది ఉందో లేదో అర్ధగంట సేపట్లో ఆమె అన్నింటినీ చేసేస్తుంది. అదే సామర్థ్యం. ఈరోజు ఉదయాన 9ంటికి బంధువులు వచ్చుంటారు. 2 గంటల వరకు కొద్దిగా ఒక వేపుడు చేసి ఏం వంట చేయాలని కన్ఫ్యూజ్ అయ్యుంటుంది. రొట్టె చేయాలా, లేక పూరీలు చేయాలా, పాయసమా లేక పొంగలా, ఇలా అనుకుని ఆలోచించటానికే పొద్దుపోతుంది. చేష్టల్లో ఒక చాకచక్యం అనేది ఉండదు. చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది. చాలా కష్టపడిపోతూ ఉంటుంది. వాళ్ళకి ఏది అనిపించటం లేదు. ఈ అనుభవం అనేది ఎన్ని జన్మలుగా వచ్చే ఈ ఒక విషయం అనేది చకచక అనేది వాళ్ళకి కలగాలి. ఇది నిజంగానే న్యాచురల్ గిఫ్ట్. అందర్నీ చూడండి, వేరే ఏదీ మనకు లేదు. ఇది లోపల నుంచి మనకొస్తుంది అనుభవం. ఇది మీకు గురువే. మీ జీవితంలో మీరు ఎవరినైతే కలుస్తారో వాళ్ళందరూ కూడా మీకు గురువులే. నిజంగా వాళ్ల దగ్గర నుంచి మీరు నేర్చుకోవచ్చు. మోక్షం యొక్క ముక్తిని త్వరగా మీరు పొందడానికి కుదురుతుంది. జై సచ్చిదానంద.